ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చూసారు కదండి, సూప్ తయారు చేస్తున్నామండి. నేను డిన్నర్ అండి ఈరోజు. నేను 2 రోజుల నుంచి సరిగ్గా వీడియో పెట్టడంలే, కొంచెము హెల్త్ బాగలేదని. చూడండి, నైట్ డిన్నర్ వచ్చేసి 2 బీన్స్ కాయలు ఇలా కట్ చేసుకున్నా, 1 టమాటా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు ఇలా పొడుగా చీల్చుకోవాలండి, ఎందుకంటే కారం తగులుతుంది కాబట్టి. చూడండి, 1 సిమ్లా మిర్చి, 1 పెద్ద క్యారెట్ తీసుకున్నా, సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. ఇంకేం వేయవసరం లేదు దీంట్లో, పసుపు కానీ ఏమి కానీ. అర్ధ గ్లాసు ఓట్స్ తీసుకున్నా. చూడండి, ఇలా ఆయిల్ గీలు ఏం లేకుండా వాటర్ వేసేసుకొని మనము బాయిల్ చేసేసుకోవాలి. ఇంకో గ్లాస్ అయితే వేద్దామండి. చూడండి, 1 గ్లాస్ వేసినాం కదా ఫస్ట్, ఇది 2వ గ్లాస్ అయితే వేసేసినాము. ఇది కొంచెం కుక్ అయినాక మనం ఓట్స్ వేసేసుకొని కలిపేసుకుందామండి. సూపర్గా మనకు సూప్ రెడీ అయిపోతుంది. రండి చూడండి ఫ్రెండ్స్, మనం అన్ని కూరగాయలన్నీ ఉడికిచ్చేసుకున్నాం కదా. బీన్స్, క్యారెట్, కొంచెం సాల్ట్, కొత్తిమీర ఇలా బాగా కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనము చూడండి, 1/2 గ్లాసు ఓట్స్ అయితే వేసేసుకున్నాం కదా. ఇది కొంచెం నీళ్ళ మాదిరిగానే ఉండాలి. కొంచెం కావాలంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ ఏం లేదండి, సాల్ట్ ఒకటి వేసేసుకున్నాము. ఇలా నైట్ పూట ఇలా కానీ మీరు డిన్నర్ తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి. కొంచెం వాటర్ వేసినాం, ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దామండి. మళ్ళీ మనకి సూప్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా చూసారు కదా, ఇంకా ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం రండి. చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా మనకి ఓట్స్ సూప్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా దీంట్లో కొంచెము నిమ్మరసం వేసుకుందామండి. మీకు కనుక నచ్చితే వేసుకోండి, లేకుంటే ఏం లేదు. ఒక 2 చుక్కలు. చూసారు కదా, ఎమ్మి టేస్టీ సూప్ అయితే మనకి డిన్నర్కి రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చూసారు కదండి, సూప్ తయారు చేస్తున్నామండి. నేను డిన్నర్ అండి ఈరోజు. నేను 2 రోజుల నుంచి సరిగ్గా వీడియో పెట్టడంలే, కొంచెము హెల్త్ బాగలేదని. చూడండి, నైట్ డిన్నర్ వచ్చేసి 2 బీన్స్ కాయలు ఇలా కట్ చేసుకున్నా, 1 టమాటా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు ఇలా పొడుగా చీల్చుకోవాలండి, ఎందుకంటే కారం తగులుతుంది కాబట్టి. చూడండి, 1 సిమ్లా మిర్చి, 1 పెద్ద క్యారెట్ తీసుకున్నా, సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. ఇంకేం వేయవసరం లేదు దీంట్లో, పసుపు కానీ ఏమి కానీ. అర్ధ గ్లాసు ఓట్స్ తీసుకున్నా. చూడండి, ఇలా ఆయిల్ గీలు ఏం లేకుండా